దగ్గర 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్లమల సాగర్ నుంచి మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాగేదానికి నీళ్లు ఇస్తున్నా, మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నా, జిల్లా ఇచ్చా, ఉద్యానవనంగా తయారు చేస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేను ఇచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. QR కోడ్ పెడతా. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయంటే చేలు పైకి ఎత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నీ ఫోన్లో నీ భూమి ప్రతి ఒక్కసారి చూసుకోవచ్చు. కరెక్ట్ గా నీ పొలాన్ని దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేరుగా మీ పొలం దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. ఎవడైనా దొంగ మీ భూమి కబ్జా చేయాలంటే తాట తీసే బాధ్యత నాది. ఆ అధికారం మీకు ఇస్తాం. 1 year టైం ఇచ్చాం. కలెక్టర్కి బాధ్యత ఇచ్చాం. ఊరూరు రావాలి, వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తున్నాం. నేను ఇది ఒక ప్రతిష్టగా తీసుకున్నా. ఈ రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పి మా రైతన్నకి, పేదవాళ్లకు వాళ్ళ పట్టా ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. జిల్లా ఇచ్చా. జిల్లా ఇచ్చిన తర్వాత కూర్చోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. మీరెట్టయితే ఇల్లు కావాలనుకుంటారో ఇక్కడ మీ అందరూ వస్తే మీకు ఒక ఆఫీస్ కావాలి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఒక 50 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. నూతనమైన జిల్లా, వెనుకబడిన జిల్లా శుభ ప్రారంభం. ఈ రోజు నుంచే మీ దశ దిశ తిరగ రాసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మెరుగైన పాలన ఇస్తాం. తమిళలో ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి. 20 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చే పరిస్థితికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వారు వేరే రాష్ట్రానికి పోయే పని లేకుండా దర్జాగా ఈ జిల్లా వాళ్ళే ఇక్కడే పనిచేసుకునే ఏర్పాటు చేస్తాను. మీ పిల్లల్ని బాగా చదివిస్తాను. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మొన్నే టీచర్ పోస్టులు మీరు చూశారు. మెగా డిఎస్సి 15,500 మందికి ఉద్యోగాలు. ఏం తమ్ముళ్ళు, ఒక్క రూపాయి అవినీతి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఏ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నాను.
పోలీసులు 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. అక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నీటి విలువ తెలిసిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, ఏదైనా సరే రాష్ట్ర చరిత్ర మార్చాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేనే ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచాలని ఇంకుడు గుంతలు గాని, చెక్ డ్యాములు గాని, ఫామ్ పాండ్స్ అన్ని చేశాం. ఈ సంవత్సరం వర్షం పడింది, నాకెంతో సంతోషం. భూగర్భ జలాలున్నాయి, నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం ఈ రోజున 12.3 మీటర్లో నీళ్లుంటే ఇప్పుడు 6.3 మీటర్లో నీళ్లున్నాయి. మొన్న తుఫాన్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ఆ నీటిని భూగర్భ జలాలుగా మార్చుకున్నాం. రైతులను అడుగుతున్నా, పైనే నీళ్లున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మా సామర్థ్యం, అదే మా పనితనమని మరొక్కసారి తెలియజేస్తున్నా. వర్షం పడతా ఉంటే నీళ్లు సముద్రానికి పోతా ఉంటే ఆ నీళ్లు సముద్రానికి పోకుండా చెరువులకు మళ్లించి భూగర్భ జలాలు పెంచిన పార్టీ ఎన్డీఏ. ఇది అయిన తర్వాత నదుల అనుసంధానం, గోదావరి 6,000 టీఎంసీ సముద్రంలోకి పోయినాయి. కృష్ణ 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. వెలుగొండకు కావాల్సింది 53 టీఎంసీ. 53 టీఎంసీ నీళ్లుంటే మొత్తం మార్కాపూర్ జిల్లా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి త్రాగునీరు, సాగునీరు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఈ జిల్లాలో మనం చూస్తే ఫ్లోరైడ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2.5 నుంచి 4 ppm అంటే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో దగ్గర 4 నుంచి 7 వరకు ఉంది. ఈ ఫ్లోరైడ్ నీళ్లు మీరు తాగితే భగవంతుడు మనలందరినీ సక్రమంగా పుట్టిస్తే ఈ నీళ్ల వల్ల మీరు వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మీ అందరికీ ఇబ్బందులు లేకుండా ఉండాలి, సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గ్యాస్ మీకు ఉచితంగా ఇస్తా. మీ ఇంట్లో చెత్త తీసుకుపోవడానికి ఇంటింటికి పంపిస్తా, మనుషులు పంపిస్తా. మీరు కూడా ఒకటి ఆలోచించాలి, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయద్దండి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి వస్తున్నాను. ప్రతి ఒక్క ప్రాంతంలో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం, స్వచ్ఛ రథాలు మీకు పంపిస్తాను. మీ దగ్గర కొన్ని ఉన్నాయి, డబ్బాలు కానీ సీసాలు కానీ అన్ని ఇవ్వండి. మీరు అవి ఇస్తే అవి వాళ్ళు తీసుకొని మీకు నిత్యావసర వస్తువులు ఇస్తారు. వారానికి ఒకసారి మీ ప్రాంతానికి స్వచ్ఛ రథాన్ని పంపించే బాధ్యత నాది. వేస్ట్ అంతా వాళ్ళకి ఇచ్చి నిత్యావసర వస్తువులు తీసుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టిద్దాం. ఏది వేస్ట్ కాదు, అన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా,
నేను కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో మీ దగ్గరకు వస్తున్నాను. మార్కాపూర్ జిల్లాని ఒక సవాలుగా తీసుకుంటా. అన్ని పనులు ఇక్కడ చేస్తా. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల పేద కుటుంబాల్ని P4 కింద, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద డబ్బులుండే పైవారు మిమ్మల్ని దత్తత తీసుకోమని కూడా పెట్టారు. దీనివల్ల మీ పిల్లల్ని చదివించడం, మీకు చేయూతనివ్వడం, ఎవరైతే పేదరికంలో ఉండేవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోకుండా మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించాలి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిన్ననే మీరందరూ చూశారు, అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అవునా కాదా? దేవుడు వెంకటేశ్వర స్వామి అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. ఇక్కడుండే హిందువులందరూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారా లేదా? ముస్లిమ్స్ ఉంటే అల్లాను ప్రార్థిస్తారు, క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు యేసు ప్రభువును ప్రార్థిస్తారు. కానీ అలాంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఏం తమ్ముళ్ళు విన్నారా మీరు? ఏమమ్మా విన్నారా మీరు? ఏ నెయ్యితో నైవేద్యం ఇచ్చారో చూశారా మీరు? ఏమమ్మా అవునా కదా? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేసాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. ఎవరో జ్ఞాపకం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు నేను ఏమారాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరున్నారు అంటే ఈరోజు నేను మీకోసం కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలన్నా బూతులు? ఇది అన్యాయం అవునా కాదా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకుల్ని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. మొన్న మీరందరూ చూశారు, 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా భయపడి బతికే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? భయపడ్డారా లేదా? మీరు తప్పు చేయలేదు, కానీ ఎవడొస్తాడు, ఏం చేస్తాడు? ఒకడు గంజాయి తాగుతాడు, ఒకడు భూములు కబ్జా అంటాడు, పోలీసులు రారు. వచ్చేది కూడా ఏదైనా గట్టిగా అడగటానికి మేము వస్తే మా మీదకి పంపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అంటారు మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ప్రజాస్వామ్యం, మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను. అవునా కాదా?
మీరు ఓట్లు లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం. ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తున్నావునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం. నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తాత్కాలికంగా మీకు సమస్యలు లేకుండా శాశ్వతంగా మీరు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు పెంచి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఈరోజు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు వస్తుంది. కొంతమందికి 1 లక్ష రాదు, కొంతమందికి 20-30 వేలు కూడా రావు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కింద ఇప్పుడుండే 3 లక్షలు 54 లక్షల రూపాయల ఆదాయం పెంచడం నా లక్ష్యం. దానికి ఫౌండేషన్ వేస్తున్నా, దానికి ఒక విజన్ తయారు చేస్తున్నా. రైతులు ఏ విధంగా ఉండాలి, మా ఆడబిడ్డలు ఎట్టుండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్ట రావాలి, ఐటీ ఎట్టుండాలి. ఈ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చదివిస్తే చరిత్ర తిరగా రాసే శక్తి ఈ పిల్లలకు ఉంది. నేను పనిచేసేది ఆ పిల్లల కోసం పనిచేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో ఈ పిల్లలు శక్తివంతమైన యువతగా తయారు చేయడం నా పట్టుదల. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా తెలుగు జాతే నాకు ప్రాణం. ఈ తెలుగు జాతి కోసమే నా జీవితం. ఎవరికి ఇవ్వని గౌరవం మీరు ఇచ్చారు నాకు. మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా నీ ఫోన్ ఎత్తుకుంటే ఆ పని అయిపోయేట్టుగా చేసే బాధ్యత నాదే. ఇప్పటికే 900 సేవలు మన మిత్ర వాట్సాప్ తీసుకొచ్చాను. రేపు రాబోయే రోజుల్లో అది కొట్టే కూడా తెలియకపోతే, రాయడం తెలియకపోతే ఫోన్ ఆన్ చేసి మీరు మాట్లాడితే ఏ ద్వారా మాటలు కూడా యాక్షన్లో పెట్టి మళ్ళీ పని చేసి అది మీకు చెప్పే బాధ్యత, మీ పని చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాంతంలో నేను ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ చూస్తే బీసీలు ఉన్నారు, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు.
వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, బీసీలకు న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకో పక్క సామాజికంగా పైకి తీసుకొస్తా. ఈరోజు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీల్లో మాదిగలు ఉన్నారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ మీరు మాలలకు మాదిగలకు న్యాయం చేయడానికి ఏబిసి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. 96లో కేటగరైజేషన్ తీసుకొచ్చా, అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేశారు. మళ్ళీ ఈరోజు కేటగరైజేషన్ తీసుకొచ్చి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే గిద్దలూరులో ఎడవల దగ్గర ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని లిడ్ క్యాప్ ద్వారా పెడుతున్నాం. మా మైనారిటీ సోదరులు ఉన్నారు. రంజాన్ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ న్యాయం చేస్తున్నాను. మైనారిటీ సోదరులు చాలా మంది ముస్లింల్లో పేదవాళ్ళు ఉన్నారు. మీకు అండగా నేనుంటా, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటా. మొన్నైతే 5-6 మంది 7 మంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున 1,05,000 ఇచ్చాను. తొందరలోనే ఒక పాలసీ కూడా తీసుకొస్తున్నా. ఆ పాలసీ ప్రకారం ప్రతి ఒక్క కుటుంబం 2-3 పిల్లలు ఉండాలి. ఎందుకంటున్నానంటే అప్పుడు జనాభా తగ్గిపోతుంది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ మాట్లాడాను, ఇప్పుడు ఫ్యామిలీ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని చెప్పాను, ఇప్పుడు తక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని చెప్పే పరిస్థితి మళ్ళా వస్తున్నాం. ఒకప్పుడు చిన్న కుటుంబమే ముద్దన్నాం, ఇప్పుడు పెద్ద కుటుంబం గొప్ప కుటుంబం. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలతో కళకళలాడాలి. మినిమం ఒక కుటుంబానికి, ఒక కపుల్కి 2 గాని 3 గాని పిల్లలుంటేనే ఈ దేశానికి రక్షణ, భవిష్యత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాబోయే 20 ఏళ్లలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు హైదరాబాద్ లో మీరు చూశారు, నేను ఆ రోజు చేసింది హైదరాబాద్ లో, నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు హైదరాబాద్ నగరం మీరే పోయినప్పుడు చూసుంటారు, ఒక్క నిర్ణయం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది. నాకు ఆశీస్సులు ఇచ్చి సహకరించే బాధ్యత మీది. అట్లా కాకుండా మీరు మాత్రం రోజుకోటి ఆలోచించి మళ్ళా వైకుంఠపాళి మారిగా నేను మిమ్మల్ని అందరినీ పైకి తీసుకుపోవడం, మీరు కిందన పాడేయడం. మళ్ళా మెట్లు ఎక్కాలంటే మళ్ళీ ఎక్కడ లేని శ్రమ. ఈరోజు గుజరాత్ ఉంది, 25 ఏళ్ళు ఒకే పార్టీ గెలిచారు, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. ప్రధానమంత్రి 3వసారి గెలిచాడు, మళ్ళా గెలుస్తారు. నేను ఇన్ని పనులు మేము చేస్తే గెలిపించే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఉంది అంటే జైలు పైకెత్తండి. మొన్న కూడా మీరు చూశారు, నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరినీ సమాచారం అడుగుతున్నా. మీ సెల్ ఫోనుల్లో ఒక సేవ ఇస్తే, పెన్షన్ ఇస్తే టెక్నాలజీ ఆడిట్ చేసి మళ్ళా ఎక్కడన్నా అవినీతి చేశాడా, మీతో మర్యాదగా ఉన్నాడా కూడా అడుగుతున్నా. అదే మరి ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నా.
మా తమ్ముళ్ళు తెలుగుదేశం నాయకుల గురించి కూడా అడుగుతున్నా. అంటే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో వారే నాకు దగ్గరగా ఉంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరు కూడా ఆలోచించాల్సింది, అక్కడ ఎవరైనా నిలబడినప్పుడు బంధువనో స్నేహితుడనో మా ఊరుడనో మా కులవాడు అనుకుంటే మాత్రం కొంపగూలుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అందరిని అడిగేది, ఏకపక్షంగా మీరు ఆలోచించాలి, మంచికి సహకరించాలి, మంచిని కోరుకోవాలి, మంచి సంకల్పం చేయాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. నేను ఒక సుపరిపాలన ఇస్తా, అందరి వాడిగా ఉంటా, అందరికీ న్యాయం చేస్తా. అదే సమయంలో మీ అందరి ఆశీస్సులు మాకుండాలని, ఎన్డీఏకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూశాను, చాలా ఆనందంగా ఉంది, కడుపు నిండిపోయింది, ఒక ధైర్యం వచ్చింది. కొండరైనా బద్దలు చేస్తాననే ధైర్యంతో నేను ముందుకు పోతున్నాను. ఈరోజు అసెంబ్లీ ఉంది, కానీ సమయం మించిపోతుంది. అందుకే వచ్చా, వెలుగొండ చూసా, అర్థం చేసుకున్నా. నేను ప్రారంభించిన వెలుగొండ మళ్ళీ జాతికి అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా. నేను చేసేది నేను చేస్తా, మీరేం చేస్తారో. ప్రతి ఒక్కరూ ఒక ఏజెంట్గా అభివృద్ధికి తయారు కావాలి, రాష్ట్రం కోసం తయారు కావాలి. ప్రతి ఇంట్లో ఒకరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సమాజం కోసం మీరు కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. అప్పుడే మనందరికి వస్తుంది. ఇప్పుడే మార్కాపురం వీళ్ళైతే వెలుగొండ ప్రాజెక్టుకి మంచి దేశీ ప్రాజెక్టు కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది అందరిలో రావాలి. ఆ అభిమానం, ఆ ప్రేరణ మీ అందరిలో వస్తే, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. మా చెల్లెమ్మ అయితే చాలా బాగా వేసుకొచ్చింది. మార్కాపూర్ జిల్లా వెలుగొండ ప్రాజెక్టు, ఇంకో పక్క దేవాలయం, పక్కన నా ఫోటో. దీంట్లో చాలా మీనింగ్ ఉంది. దేవుళ్ళ పవిత్రత కాపాడాలి. దేవుళ్ళ పవిత్రత గాని భంగం కలిగించే పరిస్థితి ఎవడొచ్చినా వదిలిపెట్టను. కుట్ర ఉంటే కుట్ర ఛేదిస్తా, కుట్ర భగ్నం చేస్తా. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో పెట్టే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీ అభిమానం చూశాను. మా రామానాయుడు ఇప్పటికి 7 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు వస్తాడో తెలియదు, వస్తానే ఉండాలి. మీది వెలుగొండ పూర్తయ్యే వరకు రామానాయుడు గారు మీకు అండగా ఉంటాడు. ఎగ్జాక్ట్ గా 14 నెలలు ఉంది. 14 నెలల్లో అన్ని పనులు పూర్తి కావాలి. అస్తవ్యస్తమైన పనులన్నీ పూర్తి కావాలి. మా అధికార యంత్రాంగానికి రామానాయుడు గారిని ఒకటి అడిగాను, ప్రతి సోమవారం నాకు ఒక రిపోర్ట్ పంపించాలి. ఎంత పని ఈ వారానికి కావాలి, ఎంత అయ్యింది. వారం వారం రిపోర్ట్లు పంపించి జూలై లోపల వర్షాలు పడిన వెంటనే, శ్రీశైలానికి నీళ్లు వచ్చిన వెంటనే పోలం వెలుగొండ ద్వారా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. ఈరోజు భూగర్భ జలాలు 6.9 మీటర్లో ఉంది. భూగర్భ జలాలు నల్లమల సాగర్ గాని వస్తే ఆటోమేటిక్గా పెరుగుతాయి.
కరెంటు వినియోగం తగ్గుతుంది. మీకు పైనే నీళ్లుంటే గంగాదేవి మనల్ని గంగమ్మ తల్లి నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది. నీళ్లు సర్వస్వం. అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా హామీ ఇస్తున్నా, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నా ప్రయత్నం మొత్తం వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం, అదే మార్గా ఉత్తరాంధ్ర అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, తొందరలోనే ఉద్యానవనాల కోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొస్తా. ఉద్యానవనాలు పెట్టడానికి, హార్టికల్చర్ పెట్టడానికి, ఇది ప్రపంచానికి ఎగుమతి చేయడానికి ఏమేం కావాలో అన్ని తయారు చేసుకొని వస్తా. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒట్టి రాజకీయాలు వద్దు, చెత్త రాజకీయాలు మనకొద్దు, అభివృద్ధి రాజకీయాలే ముద్దు. మనం చేసే పనుల వల్ల మీ జీవితాల్లో మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చే బాధ్యత నాది, దాన్ని వినియోగించుకునే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మార్కాపురం వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికి కూడా నా నమస్కారాలు. జై హింద్, జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్. నమస్కారం, అందరికి నమస్కారాలు.